ఎన్నికల క్యాంపెయిన్లో ఏఐ పోయినసారి సోషల్ మీడియా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా. ఏ భాషలో మాట్లాడినా లోకల్ భాషలోకి వాయిస్ మార్పు, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్, డీప్ ఫేక్లతో ప్రత్యర్థులపై అసత్య ప్రచారం, వాయిస్ క్లోనింగ్లతో ఆడియో మెసేజ్లు, టెక్నాలజీతో ఓటర్లను తప్పుదో పట్టిస్తున్న పార్టీలు, పోలీసులు, సైబర్ నిపుణులకు సవాల్గా మారిన వైనం. ఇది ఎంత చేసినా, వీళ్ళు ఎన్ని కొట్టుకున్నా, కింద మీద కొట్టుకున్నా కానీ ఇక్కడ ఏమైతుందంటే ప్రజలు ఎవ్వలకేయాలో ఓటు వాళ్ళకే ఇస్తారు. నువ్వు పొద్దుగాల పొద్దుమీకి మధ్యాహ్నం 6 పూటలు ఇక ఓటర్ ఇంటికాడికి పోయి పోరని ముడ్డిగాడికి అవ్వక నీళ్ళు అందించి దండం పెట్టి కాళ్ళేలు మొక్కి నువ్వు వాళ్ళ ఇంట్లో కింద బండలు నాకినా కానీ వాళ్ళు ఎవరికేయాలో వాళ్ళకే ఇస్తారు ఓటు. దాంట్లో వెనుక పోయేదే లేదు. కానీ 2014-2019 లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించగా ఇప్పుడు దానికి మరో టెక్నాలజీ జతైంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఐ జోరు కొనసాగుతున్నది. ఈ టెక్నాలజీతో వివిధ పథకాలను, ప్రకటనలను పార్టీలు ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. పార్టీ ఆదేశాలను తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లకు రీచ్ అయ్యేలా ప్రచారం చేస్తున్నాయి. పక్క పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా, తమ పార్టీ గురించి పాజిటివ్గా ప్రచారం చేయాలన్నా ఏఐకి పని చెప్తున్నాయి. లోకల్ భాషలోకి వాయిస్ను కూడా చేంజ్ చేసేటువంటి ఒక పరికరం అన్నట్టు. వారణాసిలో ఇటీవల నిర్వహించిన కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ హిందీలో ప్రసంగించారు. దీన్ని ఏఐ సాయంతో తమిళంలోకి వాయిస్ని చేంజ్ చేశారు. ఇట్లా చేంజ్ చేసి దాన్ని హిందీని తెలుగుకి హిందీ, లేకపోతే ఇతర భాషలకు ఏ భాష కావాలో ఆ భాషలకు వేసుకోవచ్చేమో. కానీ వీళ్ళు ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడి ఇగో ఇట్లా చేసింది అట్లా చేసిందంటే పబ్లిక్కి తెలియదా? ఏ పార్టీ ఏం చెప్తుంది, ఎక్కడ ఏం హామీలు ఇస్తుంది, ఎవరికి ఓటు వేయాలని పబ్లిక్ తెలియదా? ఖచ్చితంగా తెలుసు.